పేరేంటి? పాల ప్యాకెట్ ఉండాల్సిన ప్లేస్లో ఫ్లవర్ ఉందేంటి? హ్యావ్ ఎ నైస్ డే క్యూటియా. ఫ్లవర్ ఎవరు పెట్టారబ్బా అసలు? పాల ప్యాకెట్ లేదేంటి ఇక్కడ? సర్లే, పాలవాడు ఇంకా రాలేదేమో. వస్తున్నా. గుడ్ మార్నింగ్ గార్జియస్. రేయ్, ఎవర్రా నా పాల ప్యాకెట్లు దొంగతనం చేసేది? 10 రూపాయల ఫ్లవర్ పెట్టి 30 రూపాయల పాల ప్యాకెట్ దొబ్బేశాడు దొంగ ఎదవా. ఎవరండి మీరు? నోరు ముయ్, ఆ డైలాగ్ నాది. అసలు ఎవడ్రా నువ్వు? రోజు పాల ప్యాకెట్లు దొంగతనం చేసి ఫ్లవర్ పెట్టేది నువ్వే కదా? బాబాయ్ ఆపండి. ఫ్లవర్స్ పెట్టేది నేనే, కానీ పాల ప్యాకెట్లు దొంగతనం చేయడం ఏంటి? అయినా నేను ఎందుకు పాల ప్యాకెట్లు కొట్టేస్తానండి? మరి ఫ్లవర్స్ ఎందుకు పెడుతున్నావు? నాకు ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి అంటే ఇష్టం అండి. తనకి నా లవ్ ఎలా చెప్పాలో తెలియక ఇలా ఫ్లవర్స్ పెట్టి ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేద్దామని. అవునా? ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెలుసండి. మరెందుకు గుర్తుపట్టట్లేదు? ఆ అమ్మాయి ఇంకా రాలేదు కదండి. ఆ అమ్మాయిని నేనే. కామెడీ చేయకండి. నేను ఇష్టపడే అమ్మాయి పేరు ప్రణవి. హలో, ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని నేనే. నా పేరు ప్రణవి కాదు, సంజన. మీరా? ఆ, అదేంటి, నేను ఇష్టపడే అమ్మాయి కదా ఇక్కడ ఉండాల్సింది. ఏమో తెలీదు, మేమొచ్చి 4 days అవుతుంది. కొంప ముంచారు కదండి. నేను ఇష్టపడే అమ్మాయి ఇక్కడే ఉందని రోజు వచ్చి ఫ్లవర్స్ పెడుతున్నా. బొక్క, అన్ని బొక్క. నా టైం బొక్క, నా మనీ బొక్క, నా ఫ్లవర్స్ బొక్క, అన్ని బొక్క. ఆ అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా అండి? తెలీదు. తెలుసుకోవాలి కదండి మరి. హలో, ఆ అమ్మాయితో నాకేం అవసరం? మిస్ అయిపోయింది. వాడు కాదా? మరి పాల ప్యాకెట్లు ఎవరు దొంగతనం చేస్తున్నారబ్బా? మళ్ళీ ఫ్లవర్ పెట్టాడేంటి? వాడు లవ్ చేసిన అమ్మాయి ఇక్కడ లేదని చెప్పాను కదా ఆల్రెడీ. రే చిన్న బాల్రా. వాడే అనుకుంటా. అవుట్రా చిన్న. హలో, చెప్తా వీడి పని. రే నువ్వు వెళ్ళరా. కమాన్ రా చిన్న, కమాన్ రా. రెడీ. ఓయ్, ఏంటి? నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇక్కడ లేదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఫ్లవర్స్ పెడుతున్నావు? అది మీకోసమే అండి. ఏంటి, ఇప్పుడు అమ్మాయి లేదని నాకు ట్రై చేస్తున్నావా? చిచ్చి, అలా కాదండి. మరేంటి? నాకు చిన్న హెల్ప్ చేస్తారేమో అని. హెల్పా? ఏంటి? ఆ అమ్మాయి నెంబర్ కనుక్కుంటారేమో అని. ఆ అమ్మాయిని ఏమన్నా నేను లవ్ చేస్తున్నానా? అయినా నాకేం అవసరం ఆ అమ్మాయి నంబర్తో? అలా కాదండి, నీకు కాదు, నాకు అవసరం. అయితే నువ్వే కనుక్కో. అందుకే కదండి మిమ్మల్ని హెల్ప్ అడిగింది. అయినా నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి? మీరు నాకు హెల్ప్ చేస్తే
మీ పాల ప్యాకెట్లు ఎవరు దొంగతనం చేశారో నేను చెప్తా. ఎవరు? నువ్వేనా? చిచ్చి, ఆ, మరింకెవరు? ముందు నెంబర్ కనుక్కోండి, నేనే చెప్తా. అయినా ఆ అమ్మాయి నంబర్ నేనెలా కనుక్కుంటాను? తనెవరో కూడా నాకు తెలియదు కదా. సింపుల్ అండి. మీ ఇంటి ఓనర్ కాల్ చేసి ఆ అమ్మాయి నెంబర్ అడగండి. నీ బ్రెయిన్ బానే వర్క్ అవుతోంది. థ్యాంక్స్ అండి. నెంబర్ మహానుభావా, నువ్విప్పుడు దయచేస్తే రేపు కనుక్కొని చెప్తాను. ఓకే అండి. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అవునేంటి ఈరోజు ఫ్లవర్ పెట్టలేదు? ఎందుకు డబ్బులు పక్క అని. హా? ఏంటి? ఆ, అంటే నెంబర్ చెప్తా, నోట్ చేసుకో. అంటే నేను నోట్ చేసుకోవడం కంటే మీరే కాల్ చేసి అడ్రస్ కనుక్కుంటే బాగుంటుంది కదండి. ఎవరికి సార్? నీకా? ఆ, ఏంటి ఇప్పుడు నేను మాట్లాడాలా? కుదరదు. అయ్యో అలా అనకండి ప్లీజ్. మీ పాల ప్యాకెట్లు ఎవరు దొంగతనం చేశారో మీకు తెలుసుకోవాలి లేదా అండి? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నాకు జీమెయిల్ చేయడమే రాదండి, మళ్ళీ బ్లాక్మెయిల్ కూడానా? అచ్చా, నిజం చెప్పు. ఈ డైలాగ్ రైమింగ్ బాగుందని వాడావు కదా? నా టైం బాలేక వాడానండి. ఆ? ప్లీజ్ అండి, కోప్పడకండి. మీకు కావాలంటే ఫ్లవర్ తెచ్చిస్తా. నువ్వు ఫ్లవర్ ఇస్తే చెవులో పెట్టుకోవాలా ఇప్పుడు నేను? అది మీ ఇష్టం అండి. హా? ఐ మీన్ అలా కాదు. సర్లే, కాల్ చేసి ఏం మాట్లాడాలి చెప్పు. ఏదో ఒకటి ప్రిపేర్ అయింటావు కదా. ఇదెప్పుడు కొట్టేశావు? ఆ? అంటే ఇదెవరిదా అని. ఫస్ట్ టైం ఉమ్, తనను పార్క్లో చూసినప్పుడు తన కాళ్ళు పట్టి పడిపోయిందండి. హా. ఇది తనకిద్దామని వెళ్ళా, కానీ ఆ అమ్మాయి కొంచెం క్లోజ్ అయ్యాక సర్ప్రైజ్ ఇద్దామని ఆగిపోయా. ఎందుకో తెలియదండి, ఇది చూసినప్పుడల్లా తను నా కోసం వదిలేసిన ఒక మెమొరీలా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, మమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది. ఐ లవ్ ఇట్. అయినా పట్టి దొరికితే పట్టుకెళ్ళి అమ్ముకోవాలి గాని ఇలా లవ్ చేయడం ఏంటి? హ్మ్. ఐ మీన్ అలాంటి అమర ప్రేమికుణ్ణి నిన్నే చూస్తున్నాను. థ్యాంక్స్ అండి. హ్మ్. మ్మ్. హలో, హలో, నేను సంజనాని. ప్రణవి అయినా మాట్లాడేది? అవును చెప్పండి. ఆ, అదే మీరు ఖాళీ చేసిన ఫ్లాట్లో ఇప్పుడు నేను ఉంటున్నాను. ఓకే చెప్పండి. ఇక్కడ నాకు ఒక కాళ్ళ పట్టి దొరికింది. అది మీదేనేమోనని కనుక్కుందామని కాల్ చేశాను. ఓ, అది మీకు దొరికిందా? నాదే అంటది. అది నాకు చాలా ఓకే. ఇంపార్టెంట్ అండి. నేను రేపు వచ్చి తీసుకోనా? పర్లేదు, మీ అడ్రస్ చెప్పండి, నేనే వస్తాను. అయ్యో పర్లేదండి, నేనే వస్తాను. ప్రెసెంట్ నేను ఆఫీస్లో ఉన్నా అండి. మ్, రేపు కలుద్దామా? ఓకే. నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. ఓకే అండి. సరే అండి, బాయ్. తన లొకేషన్ సెండ్ చేస్తా అంది. సెండ్ చేసిన తర్వాత నీకు సెండ్ చేస్తా. ఇక పో. మరి నా నెంబర్ మీ దగ్గర ఉందా? ఇక పో. ఆ అమ్మాయి లొకేషన్ సెండ్ చేసిందో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హలో, చెప్పు. అది తన లొకేషన్ పెట్టిందా అని కాల్ చేశా అండి. ఏంటి అంత ఆగలేకపోతున్నావా? వాట్? మరి లేకపోతే ఏంటి? తన లొకేషన్ సెండ్ చేసిన తర్వాత నేను నీకు సెండ్ చేస్తానని చెప్పాను కదా. ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేయాలా? ఓ, వర్క్ చేసుకుంటున్నారా? చేసుకోండి చేసుకోండి చేసుకోండి. గుడ్ నైట్ అండి.
లొకేషన్ పంపించా కదా. నేను ఒక్కడనే ఎలా వెళ్తా అండి? ఇంత దూరం తీసుకుని వచ్చారు. పైగా నిన్న కాళ్ళు కూడా మీరే వస్తున్నట్టు తనతో. అవునా, అలా అన్నానా? అన్న మీకే గుర్తులేదా? సరే ఉండు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. ఎందుకండి? ఆ, ఈ డ్రెస్ కూడా మీకు చాలా బాగుంది. అయ్యా అంత బాగుందా? దీన్ని డ్రెస్ అనరు, నైట్ డ్రెస్ అంటారు. సరే అండి బాబు. వెయిట్ చేయి, వస్తా. నీ తినేస్తున్నాడు రా బాబు ఈడు. ఇదేంటి చీరలో ఎంత అందంగా ఉంది? ఎలా ఉన్నాను? ఇంత ముందులానే ఉన్నారు. అంటే అంటే చాలా బాగున్నారు అని. వెళ్దామా? మ్, ఆగు. ఆ? మళ్ళీ ఏమైందండి బాబు? నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకు? స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నీ మగబుద్ధి చూపిస్తావేమోనని. అమ్మా మహాతల్లి దయచేయి. హ్మ్, అసలు దీనికి డ్రైవింగ్ వచ్చా? స్టాండ్ తీయాలా? తీస్తున్నా, ఆగు. వచ్చేసిందేమో. ఒకసారి కాల్ చేయండి. మ్. ఏమైంది? లిఫ్ట్ చేయలేదు. ఇంకొకసారి చేయండి. ఏ అంత తొత్తర ఆగట్లేదా? హలో. దగ్గరలోనే ఉన్నా, వస్తున్నా. ఓకే ఓకే. దగ్గరలోనే ఉందంట, వస్తుందంట. మ్, ఈడేంటి ఇప్పటివరకు బానే ఉన్నాడు కదా. ఆ? హాయ్. హాయ్, ఐమ్ ప్రణవి. సంజన. మీరు హాయ్ అండి. మై నేమ్ ఇస్ తారక్. తారక్ అండి. ఐఎమ్ తారక్. తారక్ అండి. కొంచెం తారక్. చాలు, ఇంకొదలరా. తారక్. ప్రణవి. ఎవడీడు ఇంత ఎక్సైట్ అవుతున్నాడు? మీ పట్టి. థ్యాంక్స్ అండి. బై ద వే, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ పట్టి నాకు దొరకలేదు, తారక్కి దొరికింది. మ్, ఓ అవునా, మ్. థ్యాంక్స్ అండి. పర్లేదండి. ఆ, కాఫీ కాఫీ తాగుతారా? హ్మ్, నీకోకేనా? మ్. అన్న కాఫీ. కాఫీ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. యాక్చువల్లీ మీతో ఒక 2 minutes మాట్లాడాలి. అయ్యో చెప్పండి. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని పార్క్లో చూశాను. అప్పుడే నాకు బాగా నచ్చేశారు.
అప్పటి నుంచే మీ వెనక మీకు తెలియకుండానే ఫాలో అయ్యామండి. మీ ఫ్లాట్కి కూడా వచ్చాను. మీరు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నారని రోజు వచ్చి ఫ్లవర్స్ పెట్టేవాడిని. అప్పటి నుండి నా పాల ప్యాకెట్లు కూడా మిస్ అయిపోతున్నాయి. ఓకే ఓకే, కంటిన్యూ. కానీ మీరు అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియక డైలీ వచ్చి అక్కడ ఫ్లవర్స్ పెట్టేవాడిని. కానీ ఒకరోజు ఈ విషయం తెలిసింది. ఎలా అయినా మీ అడ్రస్ తెలుసుకోవాలని సంజన గారిని రిక్వెస్ట్ చేశాను. మీ ఇంటి ఓనర్ దగ్గర మీ నెంబర్ తీసుకొని ఆ పట్టి తనకు దొరికిందని చెప్పి కాల్ చేయించాను. ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. సారీ అండి, నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అండ్ తనతో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఓకే అండి, నేను వెళ్తాను. సరే. పాప మా పట్టి అమ్ముకున్న డబ్బులు వచ్చేవేమో. లవ్వు కొవ్వు అని గుండె పగిలే న్యూస్ విన్నాడు. ఏంటి ఇంకా రావట్లేదు? పంపదేశ అమ్మాయి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేస్తున్నాడా ఏంటి? బాధపడకలే, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు ఖాళీగా ఉన్నారు చెప్పు? రావు రమేష్ అన్నట్టు అందరూ స్కూల్ డేస్ లోనే మొదలెట్టేస్తున్నారు. ఇలాంటివి విని తట్టుకునే గుండె ఉండాలి, అప్పుడే లవ్ చేయాలి. పదింక వెళ్దాం. ఇంకేం మగబుద్ధి చూపిస్తాడులే గుండె పగిలే న్యూస్ విన్నాక. సర్లే, జరిగిందంతా మర్చిపోయి ఓ బీర్ తాగి బజ్జో. బాయ్, టేక్ కేర్. ఏ తారక్, ఛా, పాల ప్యాకెట్లు ఎవరు దొంగతనం చేశారో చెప్తానన్నాడు, అడగడం మర్చిపోయా. మామ నీకోసమే ఈ సాంగ్. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది రోయ్ బుల్బుల్ పిట్ట. రాము బ్రో, సూపర్. సారీ అండి, నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. వీడేం చేస్తున్నాడో? కాల్ చేద్దామా వద్దా? సర్లే, చేద్దాం.
హలో హలో. మ్మ్. చెప్పండి. అదే ఎలా ఉన్నారో కనుక్కుందామని కాల్ చేశా. నాకేమైనా యాక్సిడెంట్ అయిందా లేదా ఫీవర్ వచ్చిందా అలా అడుగుతున్నారు? మీరు నిజం చెప్పండి. నాకు ఇలా జరగడం మీకు చాలా హ్యాపీగా ఉంది కదా? అయ్యో అలాంటిదేం లేదండి. అలాంటిదేమైనా ఉంటే చెప్తాను కదండి ముందే. ఏంటి? ఆ, ఏం లేదు. ఏం చేస్తున్నారు? మీరే చెప్పారు కదా బీరు తాగి బజ్జమని. ఆ పనిలోనే ఉన్నా. అవునా, ఒకరే తాగుతున్నారా? మీరు వచ్చి కంపెనీ ఇస్తారా? చిచ్చి అలా కాదండి, నాకు అలవాట్లేదు. అంటే అలవాటు ఉంటే కంపెనీ ఇస్తారా? అదే కదబ్బా చెప్పేది. ఆ, అవును, ఏంటి ఆ పక్కన సౌండ్స్? నాతో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారులేండి. రేయ్ మామా, ఇక్కడికి రారా. ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీ సీక్రెట్స్ అని తెలిసిపోతాయా ఏంటి మాకు? మళ్ళా కేసు బీర్లు మేమే తాగేసామా? ఏమన్నారు? ఫ్రెండ్స్ లేండి, చెప్పండి. మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు నాతో చెప్పనే లేదే. ఆడేమన్నా సెలబ్రిటీనా గొప్పగా చెప్పుకోవడానికి? మనల్ని ఎవడు రాయలేదు ఇక్కడ. ఫోటో దిగినంత మాత్రాన సెలబ్రిటీ అయిపోర్రా. మూసుకొని తాగు. మీరు చెప్పండి. హలో హలో. రే రే సడన్గా కాల్ కట్ అయిపోయిందిరా. చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుపుస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నా మనసులో నాకేం తెలుసురా? ఛీ, పోరా. రే పదరా వెళ్దాం. నువ్వు వెళ్ళు మామ. ఇక్కడ మేము మోయాల్సిన బరువు పద్ధతులు చాలా ఉన్నాయి. రే తర్వాత మోద్దు కానీ పదమే. ఎక్కడికి రా రే? ఎక్కడికి రే? ఇంకా నా వల్ల కాదు బాబాయ్. హే, నువ్వేంటి ఈ టైంలో డైరెక్ట్ గా వచ్చేసావు? ఎవరైనా చూస్తే? సడన్గా కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీకేమైందో అని భయం వేసింది. ఇప్పుడు మేము చూసాక హ్యాపీ. బాయ్, టేక్ కేర్. ఏమైంది వీడికి? ఏంటో. నా మీద ఇంత కేరింగ్ ఉందా వీడికి? నాకు ఈ ఇంట్లో ఉండే అమ్మాయి అంటే ఇష్టం అండి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇక్కడ లేదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఫ్లవర్స్ పెడుతున్నావు? అమ్మా మహాతల్లి దయచే.
రే ఫోన్ తీరా. నిన్నే బే. హలో. హాయ్. మీరా? ఏంటి పొద్దున్నే కాల్ చేశారు? పొద్దున్నే ఏంటి? టైం 12 అయింది. ఆ, అవును కదా, చెప్పండి. అదేంటి ఇంకా పడుకొనే ఉన్నారా? లేదు, చెప్పండి. అర్థమవుతోంది. చెప్పు. అదే రాత్రా టైంలో మా ఇంటికి ఎందుకు రావాలనిపించిందా అని. ఎవరింటికి? ఎవరింటికేంటి, నైట్ వచ్చావుగా మా ఇంటికి, గుర్తులేదా? గుర్తుంది. మీరు సడన్గా కాల్ కట్ చేసేసరికి భయమేసి. ఎందుకు భయం? అదే, మీకేమనైతే లాస్ట్ కాల్ నాదే కదా, పోలీసులు నన్ను బొక్కలేసారేమోని. ఆ అందుకా? ఆ, సరే బాయ్. హలో. అదేంటి సడన్గా కాల్ కట్ చేసింది? వీడికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవేమో, నేనే ఎక్కువ థింక్ చేస్తున్నానా వీడి గురించి? నువ్వేంటి ఈ టైంలో డైరెక్ట్గా వచ్చేసావు? ఎవరైనా చూస్తే? మీకేమైందో అని భయం వేసింది. ఏంటి రావట్లేదు? నేనంటే వీడికి ఇష్టం లేదా, లేదా కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నాడా, లేదా నేనే వీడి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా? ఫ్లవర్స్ కలర్ చేంజ్ ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఆ ఫ్లవర్స్ చేంజ్ చేసింది నేనే. నువ్వా? ఎందుకు? నువ్వెందుకు ఫ్లవర్స్ పెడుతున్నావు అసలు? నాకు ఈ ఇంట్లో ఉండే అబ్బాయి అంటే చాలా ఇష్టం. నాకు ఈ ఇంట్లో ఉండే అమ్మాయి అంటే ఇష్టం అండి. తనని లవ్ చేస్తున్నానని ఎలా చెప్పాలి?
చెప్పాలో తెలియక తనకి నా లవ్ ఎలా చెప్పాలో తెలియక ఇలా ఫ్లవర్స్ పెట్టి ఇలా ఫ్లవర్స్ పెట్టి ఇంప్రెస్ చేద్దామని. అవునా? వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? తెలియడం ఏంట్రా ఇడియట్. అవును, నీకెందుకు నన్ను లవ్ చేయాలనిపించింది? అదా, తారక్, ఉమ్, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుద్ది. ఏంటి, అందుకు లవ్ చేసావా? నిన్ను ఆగు చెప్తా. ఆగు 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 ఆగు. నీకు పాల ప్యాకెట్లు ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవాలండి లేదా? అవును, ఎవరు? చూపిస్తారా? ఏంటి వాడా? ఆ, వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు? దొరికిపోయినా ఏంటి? ఎవరు చూడలే కదా? అమ్మయ్య. వీడేంటి ఇక్కడ? చూసాడా?